హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీ తీర్థయాత్రల ప్లాను ఎంతవరకు వచ్చిందమ్మా? ఫోన్‌లో తనని సంధ్య. కొద్దిసేపు మౌనం తర్వాత శారద అంది. ఏమో అనుకున్నాను కానీ అవన్నీ ఎక్కడ కుదురుతాయి నాకు. అదేం అలా అంటావు? నాన్న రిటైర్డ్ అయ్యి 2 నెలలు కావస్తుంది. ఇంకా తీరిక దొరకలేదా నీకు? నొచ్చుకుంటూ అడిగింది సంధ్య. ఎక్కడా? మీ నాన్న రిటైర్డ్ అయిన దగ్గర నుంచి ఆయన స్నేహితులు ఎవరో ఒకరు రావటం, వాళ్ళకి వండి వడ్డించడంతోనే సరిపోతుంది. మీ నాన్న కూడా ఇంతకాలంగా ఆఫీస్ పని హడావుల్లో ఒక్కరోజన్నా ఆస్వాదిస్తూ తిన్నది లేదు. ఇప్పుడు ఒకసారిగా తిరిగి దొరకడంతో అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అడుగుతున్నారు. అలా గడిచిపోతున్న రోజులు కూతురుతో చెప్తున్నట్టు కాకుండా తనకి తాను చెప్పుకున్నట్టుగా అంది శారద. సరే కానీ రవి సంగతి చెప్పు అంటూ మాట మార్చేసింది. శారద భర్త కృష్ణమూర్తి రైల్వేలో పనిచేసి ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారు. వాళ్ళకి 2 పిల్లలు, ఒక కొడుకు, కూతురు. ఇద్దరికి పిల్లలయ్యాయి. కొడుకు కోడలు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. కూతురు అల్లుడు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి ఒక మగపిల్లాడు. కృష్ణమూర్తిది రైల్వేలో ఉద్యోగం కావడంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి. పిల్లల్ని తిప్పినట్టుగా ఊళ్ళు మారుతూ ఉంటే పిల్లల చదువు పాడవుతుందని శారదని పిల్లల్ని తమ సొంతూరు కాకినాడలో ఉంచాడు మూర్తి. వాళ్ళ దగ్గర కృష్ణమూర్తి తల్లి అనసూయ గారు ఉండేవారు. ఏదైనా ఉద్యోగం చేస్తే వేణీళ్ళకి చన్నీళ్ళుగా ఉంటుందని ఉద్యోగానికి ప్రయత్నించమని ప్రోత్సహించాడు మూర్తి. పిల్లలకి మంచి చదువులు చెప్పించాలంటే కష్టపడడం తప్పదనుకుని ఇష్టంగానే ఒప్పుకుంది శారద. ఆమెకి త్వరలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఇక అప్పటి నుంచి జీవితం ఉరుకులు పరుగుల మీద సాగినట్టు తోచింది శారదకి. రోజు పొద్దున్నే పిల్లల్ని తయారు చేసి వంట చేసి అందరికీ బాక్స్ సర్ది అత్తగారికి అన్నీ సిద్ధంగా పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయేది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికి కావాల్సిన సరుకులు, కూరగాయలు తెచ్చుకోవటం, రాత్రి వంట పని ఆమె దినచర్య. అత్తగారు కొంతకాలానికి గతించారు. ఆ తర్వాత కొడుకు పెళ్ళి, మరో 2 ఏళ్లకి కూతురు పెళ్లి చేశారు. కూతురు సంధ్య పురిటికి కాకినాడ వచ్చినాటికి శారద ఉద్యోగం మానేసింది. ఇంకా పని చేయలేక పిల్లాడికి 3 నెలలు వచ్చినాటికి సంధ్య హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మూర్తి పనిచేస్తున్న చెన్నైకి మకాం మార్చేసింది శారద. ఎన్నో సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న కలిసి ఉండబోతున్నారని పిల్లలిద్దరూ సంతోషించారు. మూర్తి రిటైర్డ్ అయ్యాక ఈ మధ్యనే ఇద్దరు కాకినాడకు చేరుకున్నారు. శారద మూర్తి చెన్నైలో ఉండగా ఒకరోజు సంధ్య తలనడిగింది. నాన్న ఇంకా రిటైర్డ్ అవుతారు కదా, అమ్మ అప్పుడు అంతా ఖాళీయే, మీ ఇద్దరికి ఏం చేస్తారు అని. శారద ఎంతో ఉత్సాహంతో చెప్పింది. నేనెదురు చూస్తున్నది కూడా దానికోసమేనే. ఇంతకాలం బాధ్యతలతో ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు ఉద్యోగ బాధ్యత లేవు, పిల్లల బాధ్యత లేవు. అందుకే నాకు తీర్థయాత్రలు చేయాలనుంది. యూట్యూబ్లో చూసి వెళ్ళాల్సిన ఊర్లన్నీ ఒక లిస్ట్ రాసుకున్నాను కూడా. ముఖ్యంగా ఎప్పటి నుంచో మధుర చూడాలని నా కోరిక. తల్లి ఉత్సాహం చూసి సంధ్యకు కూడా ఆనందం కలిగింది. ఈ విషయం గురించి ఇప్పుడు అడిగితే అలా పొడిపొడిగా సమాధానం ఇచ్చింది. తల్లి ఇన్ని సంవత్సరాలకి తనకి నచ్చింది చేస్తుందని సంతోషపడితే ఇలా మాట దాటేసిందేంటి అని బాధపడింది సంధ్య. ఏంటి, మీ చెల్లింటికి వెళ్తావా? 20 రోజులు ఎందుకు అన్నట్టు అడిగాడు మూర్తి భార్యని. మా చెల్లి కూతురు చిత్ర ఉంది కదా, దానికి పాప పుట్టింది. ఈరోజే మా చెల్లి రమ్మంది కాస్త సహాయానికి. చంటి పిల్లతో చేసుకోవాలంటే దానికి భయంగా ఉందట. అక్కని పైగా పక్క ఊళ్ళోనే ఉండి వెళ్ళకుంటే ఎలా అంది. సరే వెళ్ళిరా, ఎంత అవసరం ఉంటే పిలిచిందో, నా తంటలేవో నేను పడతానులే అన్నాడు మూర్తి. ప్రయాణానికి తయారవడంలో మునిగిపోయింది శారద. ఆ రోజు సాయంత్రం సంధ్య ఫోన్ చేసినప్పుడు శారద తన అనుకున్న ప్రయాణం గురించి చెప్పింది. సంధ్య వెంటనే అంది, నువ్వు పిన్ని వాళ్ళకి వెళ్తే నాన్న ఒకరే ఉండాలి కదమ్మా, హైదరాబాద్కి వచ్చేవెను, నాన్నని కొన్ని రోజులు మాతో గడపచ్చు అంది. శారదకి ఈ ఆలోచన బాగానే తోచింది. సరే సంధ్య,
నాన్నతో చెప్తానంది. తర్వాత శారద చెల్లెలింటికి వెళ్ళడం, మూర్తి సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏంటమ్మా నువ్వు వచ్చావు స్టేషన్కి, సాగర్ లేడా అడిగాడు మూర్తి దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన కూతురు చూసి. ఇంట్లోనే ఉన్నాను నాన్న, నేనే మీకు నా డ్రైవింగ్ చూపించాలని వచ్చాను నవ్వుతూ చెప్పింది సంధ్య. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇల్లు చేరేసరికి ఉదయం 6 అయింది. ఫ్రెష్ అప్ అయి రండి నాన్న, కాఫీ ఇస్తానండి అంది సంధ్య. సంధ్య ఇచ్చిన కాఫీ తాగి పేపర్ చూసుకుంటూ కూర్చున్నాడు మూర్తి. సంధ్య వంట పనిలో పడింది. 7 కొట్టేసరికి సాగర్ లోపల నుంచి పిలిచాడు, సంధ్య కాఫీ అని. వస్తున్నానంటూ కాఫీ కలిపి లోపలికి తీసుకెళ్ళింది. ఒక పావుగంట తర్వాత రవిని లేపి బ్రష్ చేయించి బయటకు తీసుకొచ్చింది. వాడు మూర్తిని చూస్తూనే హాయ్ తాత ఎప్పుడొచ్చావు అన్నాడు సంతోషంగా. పొద్దున్నే వచ్చానరా, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నీతో చెప్పలేదు మమ్మీ అన్నాడు వాని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ. అవునా, నేను చాలా సర్ప్రైజ్ అయ్యానన్నాడు రవి సంతోషంగా. రవికి పాలు తీసుకొచ్చి, రవి పాలు తాగి త్వరగా స్నానం చేసిరా, తాతయ్యతో సాయంత్రం ఆడుకుందు కానీ అంది సంధ్య. ఓకే మమ్మీ, తాత సాయంత్రం నీకు నా కొత్త వీడియో గేమ్స్ నేర్పిస్తాను అన్నాడు ఉత్సాహంగా. అలాగే అన్నట్టు తలూపాడు మూర్తి. సాగర్ బయటికి వస్తూ బాగున్నారా మావయ్య పలకరించాడు. ఎలా ఉంది మీ రిటైర్డ్ లైఫ్ అడిగాడు సాగర్. చాలా ప్రశాంతంగా ఉంది సాగర్. ఇప్పటికి దొరికిన ఈ తీరికతో నా పాత స్నేహితులందరినీ కలుస్తూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నచ్చినవి వడ్డించుకుని తింటూ హాయిగా గడిపేస్తున్నాను అన్నాడు మూర్తి. సాగర్ మూర్తి మాటల్లో పడ్డారు. సంధ్య పిల్లాడి వెనుక తిరుగుతూ వాణ్ణి స్కూల్కి తయారు చేస్తూనే వంటింట్లో పనులు చక్కబెడుతుంది. 7:30 అయ్యేసరికి రవికి ఇడ్లీ తినిపించి స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళింది. ఈలోపు సాగర్ పేపర్ తిరిగేసి వాకింగ్కి వెళ్ళొచ్చాడు. సాగర్ స్నానం చేసి వచ్చేసరికి 8:30 అయింది. రండి నాన్న టిఫిన్ రెడీ పిలిచింది సంధ్య. మీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశానంది. మరి పొద్దున రవికి ఇడ్లీ పెట్టినట్టున్నావు సందేహంగా అడిగాడు మూర్తి. అదా, వాడు పెసరట్టు తినడు, అందుకే వాడికి ఇడ్లీ చేశాను. మీకు సాగర్కి కూడా ఇష్టమని పెసరట్టు చేశానంది సంధ్య. ఆఫీస్కి వెళ్ళేదానివి ఇన్ని పనులు ఎందుకమ్మా అన్నాడు మూర్తి నొచ్చుకుంటూ. ఏం పర్లేదు నాన్న, నాకు అలవాటే అనేసింది సంధ్య తేలికగా నవ్వుతూ. నువ్వు కూడా తినొచ్చు కదా, మళ్ళీ నీకు ఆఫీస్కి టైం అవుతుందేమో అన్నాడు మూర్తి. ఈరోజు మా ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్న, తొందర ఏమీ లేదు. నేను మీకు పెట్టేసి స్నానం చేసి వచ్చి తింటానంది. తర్వాత సంధ్య స్నానం చేసి వచ్చి అప్పటికి టేబుల్ మీద చల్లన్న పెసరట్టు తింటూ, ఇంకేంటి నాన్న మీకు కాలక్షేపం బాగానే అవుతుందా అని తండ్రిని అడిగింది. అది సరే కానీ అలా చల్లనే తినకపోతే నువ్వు వేడిగా వేసుకోవచ్చు కదా అన్నాడు. ఇందాక మీకు వేసినప్పుడు పెనం వేడిగా ఉందని నాకు కూడా 2 వేసుకున్నాను. మళ్ళీ విడిగా అంటే టైం వేస్ట్ కదా. అయినా ఇదేమైనా కొత్త, నాకు రోజు అలవాటే అంది చాలా తేలికగా. తండ్రి మనసు బాధపడింది. సాగర్ ఈ సంభాషణ వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు. ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండిపోయాడు. తర్వాత సంధ్య ఆఫీస్ పని చేసుకుంటూనే మధ్యలో వచ్చి పని మనిషికి గిన్నెలు వేయడం లాంటి పనులు చేసింది. మూర్తి పుస్తకం చదువుతూనే ఇవన్నీ గమనిస్తున్నాడు. పని మనిషి వెళ్ళాక సంధ్య వచ్చి అరగంటలో గబగబా వంట పూర్తి చేసింది. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తినేశారు. సాయంత్రం రవిని స్కూల్ బస్ దగ్గర నుంచి మూర్తి తీసుకొచ్చాడు. రవి వచ్చాక వాడి షూస్ విప్పించి బట్టలు మార్చింది సంధ్య. రవి రాగానే గేమ్స్ ఆడతానంటే వాడిని ఆపి ముందు హోంవర్క్ చేయమంది. వాడు ఇష్టంగానే బ్యాగ్ తీశాడు. నేను చూస్తాలే సంధ్య, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు మూర్తి. చాలా థ్యాంక్స్ నాన్న అంది సంధ్య హాయిగా. రవి చేత హోంవర్క్ చేయించాక వాడితో కాస్త వీడియో గేమ్స్ ఆడటం మూర్తి. ఈలోపు సంధ్య అందరికీ స్నాక్స్ ఇచ్చి టీ పెట్టింది. సాయంత్రం 6 అయ్యేసరికి సాగర్ ల్యాప్టాప్ ఆఫ్ చేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. రవి వాళ్ళ నాన్నతో, నాన్న ఈరోజు ఫ్రైడే కదా, ఏదైనా మూవీ చూద్దామన్నాడు. సరే అలాగే రవి అంటూ సాగర్ టీవీ ఆన్ చేసి ఓటీటీలో కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఒకటి పెట్టాడు. ముగ్గురు చూస్తున్నారు. సంధ్య మాత్రం ఇంకా ఆఫీస్ పనిలోనే ఉంది. ఏడయ్యాకొచ్చి ఏం సినిమా చూస్తున్నారంటూ ఓసారి టీవీలోకి చూసి అంతలోనే అమ్మో టైం 7 అయిందా అంటూ గడియారం చూసి నేను వెళ్ళి వంట చేయాలి బాబు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఓ గంట తర్వాత భోజనానికి రండి అంది. ఇక్కడికి తీసుకురా మమ్మీ, సినిమా ఇంకా అవలేదన్నాడు రవి. ఓకే అని అన్నీ టీవీ దగ్గర అమర్చింది సంధ్య. మూర్తి కూడా వెళ్ళి కూతురికి హెల్ప్ చేశాడు. రవి సినిమా పాస్లో పెట్టి వెళ్ళి నీళ్ళు తీసుకురా అని పురమాయించాడు. సరే తాత అని పరుగున వెళ్ళాడు రవి.
అందరూ సినిమా చూస్తూ భోజనం ముగించారు. సంధ్య వంటింట్లో పని పూర్తి చేసుకుని వచ్చేసరికి సినిమా అయిపోయింది. రవి, ఇంకా వెళ్ళి పడుకో, రేపు హాలిడే ఉంది. ఉంది మాకు కానీ మీకు కాదు కదా అంది సంధ్య. సరే మమ్మీ, కానీ రేపు నైట్ మాత్రం నా ఇష్టం వచ్చినంతసేపు చూడనివ్వాలంటూ మూర్తికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు రవి. ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళాడు సాగర్. ఏంటమ్మా సంధ్య, నీకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుందా? చాలాసేపు చేసినట్టు కనిపించావు అడిగాడు మూర్తి. అదేం లేదు నాన్న, వంట చేయడానికి రవి ఇంటికి వచ్చాక చూసుకోవడానికి మధ్యలో బ్రేక్ తీసుకున్నాను కదా, అందువల్ల కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుందని చెప్పింది. ఇంతలో సాగర్ వచ్చి, సంధ్య, నా ఫ్రెండ్ కిషోర్ తెలుసు కదా, రేపు వాడు తన వైఫ్తో కలిసి హైదరాబాద్ వస్తున్నట్ట. కలిసి చాలా రోజులైంది కదా అని ఇంటికి లంచ్కి రమ్మన్నాను. ఎలాగూ రేపు సెలవు కదా అని ఓకేనా అడిగాడు. అలాగా, సరేలే, ఎలాగూ రమ్మని చెప్పేశావు కదా, ఏదో ఒక వెరైటీ చేస్తాలే రేపు అంది ఒకంత నీరసంగా. థ్యాంక్స్ అని లోపలికి వెళ్ళిపోయాడు. చూసారా నాన్న, సెలవు రాగానే ఏదో ఒక పనిలా వస్తుంది. సర్లే, ఆడవాళ్ళకి తప్పదు కదా, మీకు రిటైర్మెంట్ అయినా ఉంది, కానీ మాకు అది ఉండదు కదా అంటూ నిట్టూర్చుంది సంధ్య. మూర్తి ఆలోచనలో పడ్డాడు. ఆ మరుసటి రోజు కిషోర్ అతని భార్య వచ్చారు. మర్యాదకి మూర్తి వాళ్ళందరి దగ్గర కూర్చున్నాడు, కానీ మనసంతా ఆలోచనతో నిండిపోయింది. ఇదివరకు కూడా తను కొన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు, కానీ ఎప్పుడూ తన కూతురు ఇంత కష్టపడుతున్నట్టు తనకి తోచలేదు. ఎప్పుడూ షార్ట్తో కలిసి రావడం వల్ల తనంతగా గమనించలేదా? అయినా తన కూతురు అల్లుడు కన్నా ఎందులో తీసిపోయింది? ఒక వయసులో తప్ప ఇంకెందులోనూ తక్కువ కాకుండా ఉండాలని వెతికి మరీ ఈ సంబంధం చేశాడు. మరి ఎందుకు సంధ్య మాత్రమే ఇంత కష్టపడుతుంది? ఇదివరకు సాగర్ ఇలా ఉన్నట్టు తనకి గుర్తులేదే. అయినా తను తప్పు పట్టడానికి తనకి ఏం అర్హత ఉంది? తను కూడా ఇంట్లో ఇలాగే ప్రవర్తిస్తాడు. పైగా తన భార్య ఇష్టాలకు ఎక్కువగా విలువ ఇస్తాడని మంచి పేరుంది బంధువర్గంలో. అక్కడ పరిస్థితులు చూశాక ఇప్పుడు అనిపిస్తుంది తాను శారదకు తగినంత సహాయం చేయలేదేమో అని. అవును, తను ఎప్పుడూ శారదకి ఇంటి పనిలో సహాయం చేయలేదు. శారద ఎప్పుడు అడగలేదు మరి తనని. ఇప్పుడు సంధ్యైనా సాగర్ని ఒక మాట అంటలేదు కదా. కానీ ఒక తండ్రిగా తన కూతురు కష్టం తన కళ్ళకి కనబడుతుంది, కానీ తనతో ఇన్ని సంవత్సరాల కష్టంలోనూ సుఖంలోనూ సహచర్యం చేసిన శారద కష్టం తనకి ఎప్పుడూ కనబడలేదు. ఇంత చిన్న విషయం ఇంతవరకు తనకు గ్రహింపుకి రానందుకు చాలా సిగ్గుపడ్డాడు మూర్తి. అక్కడ ఉన్న రోజులు సంధ్యకు తనకు చేతినంత సాయం చేస్తూ వచ్చాడు. ఓ రోజు సంధ్య అడిగింది, నాన్న, ఇక మీకు ఆఫీస్ లేదు కదా, ఏమైనా గుళ్ళు గోపురాలు చూసి రావచ్చు కదా, అమ్మకి ఎప్పటి నుంచో కోరికగా ఉంది అని. అవునా, అమ్మ వెళ్ళాలనుకుందా అడిగాడు మూర్తి. అనుకోవడం ఏంటి నాన్న, లిస్ట్ రాసి మరీ పెట్టుకుంది కూడా. అందులో మొదటిది మధుర చెప్పింది సంధ్య నవ్వుతూ. ఇంత కదా ఉందా, నాతో మాట మాత్రమే చెప్పలేదే అన్నాడు నిష్ఠూరంగా. ఈ మధ్యనే కదా నాన్న మీకు తీరిక దొరికింది, అందుకని మీ స్నేహితులను కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నాను ఊరుకుంది. అమ్మ ఎప్పుడూ చెప్పదు కదా తన మనసులోని కోరికలు అంది సంధ్య. పోనీలే, నాతో చెప్పి మంచి పని చేశావు. మా ఇద్దరికి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేస్తాను. అమ్మతో అప్పుడే నాకు సర్ప్రైజ్ అన్నాడు మూర్తి చిన్న పిల్లల. తండ్రి చెప్పిన తనకి సంధ్య అలాగే అన్నట్టు తల ఊపింది. శారద ఇంటికి వచ్చే రోజు తనకంటే ముందే మూర్తి ట్రైన్ దిగాడు. శారద వచ్చే సమయానికి వేడిగా కాఫీ చేసి ఇవ్వాలనుకుంటూ దానిలోనే పాల ప్యాకెట్ కొని ఇంటికి వెళ్ళగానే ముందు డికాషన్ వేసి అప్పుడు స్నానానికి వెళ్ళాడు. శారద లోపలికి వస్తూనే ఎంటికి వచ్చారండి అంటూ వచ్చింది. నేను 6ంటికి వచ్చానులే, నువ్వు వెళ్ళి కాలు చేతులు కడుక్కునిరా, మంచి కాఫీ ఇస్తాను అన్నాడు. శారద ఆశ్చర్యంగా, అబ్బో మీరు పెట్టారా అంది. ఏం నాకు రాదనుకున్నావా? ఇదివరకంతా నేను చేసుకోలేదా ఏంటి అన్నాడు కినుక్క. రాదని కాదు అని ఆర్దోక్కిగా ఆపేసింది శారద. కాఫీ తాగుతూ విశేషాలు మాట్లాడుకున్నారు. ఇంతలో నీకో సర్ప్రైజ్ అన్నాడు మూర్తి. ఏంటండి ఈరోజు అన్నీ కొత్తగా అంటూ నవ్వేసింది శారద. జీవితంలో కొత్త పాట నేర్చుకున్నప్పుడల్లా మనం కొత్తగా మారుతూనే ఉంటాం కదా, అది ఏ వయసుకైనా వర్తిస్తుంది. ఇంతకాలం కేవలం నా కళ్ళతో చూశాను, కానీ ఇప్పుడు మనసుతో చూస్తే అర్థమైంది ఇంటి పనిలో ఆఫీస్ పనులతో నువ్వెంత కష్టపడ్డావనే విషయం అన్నాడు. ఏంటో చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. నేను కష్టపడ్డా నిజమే, కానీ అదంతా మన కుటుంబం కోసమే కదా, మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడలేదా అంది శారద. అవును శారద, అందుకే నాకు రిటైర్మెంట్ ఉంది, కానీ నీకు అది కూడా లేదు.
అందుకే ఇక నుంచి మన ఇద్దరం పనులు పంచుకుంటూ మనం గతంలో టైం లేక చేయలేకపోయిన పనులన్నీ చేద్దాం, సరేనా అన్నాడు మూర్తి. బాగానే ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? ఇంతకా సర్ప్రైజ్ ఏంటో చెప్పండి అడిగింది శారద కుతూహలంగా. మనం మధుర వెళ్ళడానికి టికెట్స్ తీసుకున్నానన్నాడు మూర్తి మెరిసే కళ్ళతో. అవునా? సంధి చెప్పిందన్నమాట అంది శారద ఆనందంగా. అవును, నీ లిస్ట్ ఇప్పటికైనా నాకు చూపిస్తే నేను కూడా మంచి పడతాడానికి ప్రయత్నిస్తాను మరి అన్నాడు మూర్తి ఆట పట్టిస్తూ. ఊరుకోండి, ఇప్పుడు మీరు మంచి పడితే కదని ఎవరన్నారు అంటూ నవ్వేసింది శారద. మొత్తానికి నన్ను విలని చేసి మీ నాన్నగారికి సినిమా చూపించావుగా అన్నాడు సాగర్ చపాతీలు ఒత్తుతూ. సినిమా కాదు, మా అమ్మ మనసు ఆయనకు అర్థమయ్యేలా చూపించాలనుకున్నానంతే. మా నాన్న చాలా మంచివారు, కానీ భార్య చెప్పకుండానే తన మనసులో మాట తెలుసుకునే తెలివితేటలు లేవు. మా అమ్మేమో బయటకు చెప్పదు. అందుకే ఈ చిన్ని నాటకం అంది సంధ్య చిన్నగా నవ్వుతూ. అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు, నిన్ను కష్టపెడుతున్నందుకు అన్నాడు బాధ నటిస్తూ. అయితే ఈసారి మా అమ్మ నాన్న వచ్చినప్పుడు వంట మొత్తం నువ్వే చెయ్యి, నేనేమీ అడ్డు చెప్పలే అంది సంధ్య కళ్ళెగిరిస్తూ. ఆ వంట తిన్నారంటే ఎప్పటికీ నన్ను క్షమించరు అన్నాడు సాగర్. ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు. మరి ఇదండి రోజు కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.